జీవనతో మాట్లాడుతున్నాను అనుకుని సునంద దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన ఊర్వశి ఊహించిన నిర్ణయం తీసుకున్న సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సునంద అయితే ఆదిత్యకి ఊర్వశికి పెళ్లి చెయ్యాలని అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఇక జీవనతో అయితే చెప్తూ ఉంటుంది, ఆదిత్యకి నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి ఆదిత్యకి తగిన జోడి, తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అంటూ అనంగానే, ఆ అమ్మాయి ఎవరో నేను కూడా చూడొచ్చా అత్తయ్య, నాకు ఒకసారి చూపించండి అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి ఫోటో ఇచ్చి ఇక వాళ్ళు పలానా దుక్కునుంటారు అంటూ అడ్రస్ కూడా ఇస్తుంది సునంద అయితే. అప్పుడు ఇక జీవనైతే ఆ ఫోటో చూసి చూడ్డానికి బాగానే ఉంది, దీని వివరాలు తెలుసుకోకపోతే రేపొద్దున్నన్న రోజు మళ్ళీ నాకే నష్టం జరుగుతుంది అంటూ జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. జీవనైతే ఇక ఊర్వశి గురించి ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడుతుంది. ఇక ఊర్వశి గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకుంటుంది. అప్పుడే ఇక జీవనైతే ఊర్వశి ఇంటికి వెళ్ళంగానే జీవనని చూసి ఊర్వశి తాయారు అయితే నటిస్తూ ఉంటారు. చూడు, నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసే వచ్చాను, నువ్వు దొంగతనాలు చేస్తావని, చాలా అప్పులున్నాయని, అప్పుల కోసమే ఇప్పుడు మా బావగారిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని, అత్తయ్య గారు ముందు వినయంగా నటిస్తున్నావని అన్నీ కూడా తెలుసుకుని వచ్చాను అంటూ జీవన్ అనంగానే, అది ఇంకెప్పుడు అలా చేయను, పెళ్ళవుతే ఇలాంటివి చేయవలసిన అవసరం ఉండదు కదా, దయచేసి ఈ విషయాన్ని మీ అత్తయ్య గారితో చెప్పకండి అంటూ ఇక ఊర్వశి అడుగుతూ ఉంటుంది. సరే, నీ గురించేమీ అత్తయ్య గారితో చెప్పను, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం నువ్వు తోక జాడించి నా విషయాల్లో కలుగు చేసుకొని ప్రతిదీ పెద్ద కోడలుగా నువ్వే పెత్తనం చెయ్యాలని చూస్తే మాత్రం నీ గురించి అన్ని నిజాలు బయట పెట్టేస్తాను. పెళ్ళైపోతుంది, పర్వాలేదు, ఇక నన్నెవరూ ఆ ఇంట్లోంచి బయటికి గెంటలేరు అనుకుంటున్నావేమో, మా అత్తయ్యగారు తలుచుకుంటే పెళ్ళవడమేంటి, నీకు పిల్లలు పుట్టిన మెడపట్టుకు బయటికి గెంటేస్తుంది ఆవిడి, అలాంటిది. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. ఇంతకు ముందే నీ సవితిని మా బావగారు ఎంతో ప్రాణంగా ప్రేమించారు, తనంటే ఎంతో ఇష్టం, అలాంటి తననే ఇంట్లోంచి బయటికి గెంటేస్తే మా బావగారు ఏమీ మాట్లాడలేకపోయారు, అలాంటిది నువ్వంటే ఇష్టం లేదు, తన తల్లి మాట కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా బావగారు ఒప్పుకున్నారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు నీ మీద ఎలాంటి ప్రేమ ఉండదు, ఏ కారణం చేతన్నా మా అత్తగారు నిన్ను బయటికి గెంటేస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో మా బావగారు కూడా అడ్డుపడరు, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకో అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. సరే, నేను మీ విషయాల్లో ఎలాంటి అడ్డు కలుగు చేసుకోను, ఏదో పెళ్ళైన తర్వాత మా పుట్టింటి వాళ్ళకి ఏదో కాస్త సహాయం చెయ్యాలన్న ఆశతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అంటూ అనంగానే, చూడు, మీ పుట్టింటి వాళ్ళకి ఉన్న అప్పులు తీర్చే బాధ్యత నాది, ఈ పెళ్లి జరిగేలా చేసే బాధ్యత నాది, నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు వింటూ ఉండాలి, అప్పుడే నేను నీ విషయంలో సహాయం చేస్తాను, ఒక్కవేళ తోక జాడించావో తోక కట్ చేస్తాను అంటూ ఇక జీవనైతే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడే తాయారైతే అడుగుతూ ఉంటుంది, ఇదేంటే ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టి ఆ ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం నువ్వు తీసుకొని మహారాణిలా ఉండాలని నువ్వనుకుంటే ఇదెక్కడ ట్విస్టే, ఈ జీవన ఎలా బెదిరిస్తుంది, దీన్ని తట్టుకుని ఎలా నిలబడతావు అంటూ అనంగానే, ఆగమ్మా, ఇక్కడ ఊర్వశి, ఈ ఊర్వశిని ఎవ్వరూ బయటికి గెంటేలేరు, ఇప్పుడు దాని ముందు వినయంగా ఎందుకు నటించానో తెలుసా, దీని జాతకం మనకింకా పూర్తిగా తెలియదు కదా, దీని జాతకం ఏంటో తెలుసుకుని అప్పుడు దీని సంగతి చెప్తాను అంటూ ఊర్వశి అయితే ఇక జీవన గురించి ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడుతుంది. ఇక జీవన గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకుంటుంది ఊర్వశి. తెలుసుకున్న తర్వాత తాయారు దగ్గరికి అయితే వస్తుంది. అమ్మా, ఆ జీవన గురించి అసలు విషయాలన్నీ తెలుసుకున్నాను, నన్నే భయపెడుతుందా, ఇప్పుడు అది నా గుప్పెట్లో ఉండేలా ఎలా దాన్ని భయపెడతానో చూడు అంటూ జీవన ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తుంది ఊర్వశి. ఇక జీవన ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది. ఇంతలో జీవన్ అయితే వాష్రూమ్లో అయితే ఉండడంతో అప్పుడే సునంద అయితే, ఇదేంటి, ఊర్వశి జీవనికి ఎందుకు ఫోన్ చేస్తుంది, అసలు ఏం పనుందో, నాకేదైనా ఫోన్ చేసుంటుంది, నేనే వినిపించుకోలేదేమో అంటూ ఇక సునంద అయితే ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇంతలో జీవనే మాట్లాడుతుంది అనుకుని ఊర్వశి అయితే, ఏంటి,
నిన్న మా ఇంటికి వచ్చి నేనొక దొంగనని, మాకు అప్పులున్నాయని, ఈ నిజాలన్నీ బయట పెట్టేస్తానని నన్ను బెదిరించావు కదా. నీ చెప్పు చేతల్లో లేకపోతే ఈ పెళ్లి జరగకుండా చేస్తానని నాతో ఎంతో వాగ్దానం చేశావు. నీ చరిత్ర చూస్తే ఇంత నీచంగా ఉందేంటి? నువ్వు ఆ లాయర్ జ్యోతి సూర్యల కన్న కూతురువే కాదంట, అసలైన కన్న కూతురు ఆనంది అంట కదా. అదే నాకు కాబోయే భర్త మొదటి పెళ్ళమంట కదా. ఇవన్నీ తెలుసుకున్నాను. అసలు ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికే కారణం నువ్వంట కదా. ఆ రోజు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది నువ్వే, ఆ పెళ్ళి జరిగేలా చేసింది నువ్వే. ఇవన్నీ చేసి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఆ నిందంతా ఆనంది మీదకి వెళ్ళేలా చేసి ఆ ఆనందినే బయటికి వెళ్ళిపోయేలా చేశావు. మీ అత్తగారికి పెద్ద కోడలంటే ఎంతో ఇష్టమంట కదా. సారీ, మీ అత్తగారు కాదు, మన అత్తగారు. మన అత్తగారికి ఆ ఆనంది అంటే ఎంతో ఇష్టమంట కదా. అలాంటి ఇష్టాన్ని కూడా పోగొట్టి ఆనందిని అపార్థం చేసుకునేలా చేసి నువ్వు బయటికి గెంటేయగలిగావు అంటే నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమవుతుంది. నీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకున్నాను. చూడు, నువ్వు గనక నా విషయాలు బయట పెట్టాలని చూస్తే ఇవి మొత్తం మన అత్తగారితో చెప్పేసి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. నువ్వు గనక బయటికి వెళ్ళిపోతే ఇక నేనే ఆ ఇంటి మహారాణినవుతాను. ఎట్టి పరిస్థితిలో కూడా నీకు ఎలాంటి ఛాన్సు ఇవ్వను. గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి సవ్యంగా జరిగేలా చూస్తేనే నీ నాటకాలేవి బయట పడకుండా ఉంటాయి. అప్పుడు నేను ఆ ఇంటి పెద్ద కోడలుగా మహారాణిలా పెత్తనం చేస్తాను. అప్పుడు మన అత్తగారిని నా గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడిస్తాను. నా పెత్తనమైన తర్వాత ఇక నువ్వెలాగో ఏమీ చేయలేవనుకో. నువ్వు కనుక తోక జాడిస్తే ఇవన్నీ బయట పెట్టి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు అడ్డు రాకుండా ఉన్నంతసేపే అంటూ ఊర్వశి అయితే వార్నింగ్ ఇస్తూ ఉండంగా ఈ మాటలన్నీ విన్న సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనంది విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ పాపం తెలియని ఆనందిని ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అంటూ సునంద అయితే ఆదిత్యను తీసుకుని ఇక ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మ ఆనంది, నన్ను క్షమించు ఆనంది అంటూ అనంగానే, అమ్మా నువ్వు తనకి క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. నేను క్షమాపణ చెప్పాలిరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అపార్థం చేసుకోవడమే కాకుండా మీ ఇద్దరిని విడదీశాను. అసలు ఆనంది ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేసిందంతా జీవన, ఆ ఇందుమతి. నేను నీకంటూ కుదిర్చిన ఆ ఊర్వశి ద్వారానే ఈ నిజం తెలుసుకున్నాను. ఈ నిజం బయటపడింది. నన్ను క్షమించు ఆనంది అంటూ ఆనంది ఆదిత్యనైతే ఒకటి చేస్తుంది. సునంద అయితే, నువ్వు వెంటనే మన ఇంటికి రావాలి, నువ్వు అక్కడే ఉండాలి, ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను అంటూ సునంద అయితే క్షమాపణ చెప్పి ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా ఇంటికైతే తీసుకువస్తుంది. అప్పుడే జీవన అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటత్తయ్యా ఆ బావగారికి పెళ్లి కుదిరింది కాబట్టి ఆనంది ఇంట్లో ఉండి అన్నీ దగ్గరుండి చెయ్యాలని నిర్ణయించుకున్నారా, అందుకే తీసుకువచ్చారంటూ జీవన అడుగుతూ ఉండంగా అప్పుడే జీవన చెంపైతే పగలగొడుతుంది సునంద. ఇక మీదట నువ్వు ఏదైనా మాట్లాడితే చంపేస్తాను. నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అన్నీ జరగడానికి కారణం నువ్వని అర్థమైంది. ఇన్ని రోజులు నేను ఆనందిని అపార్థం చేసుకొని నీ మాటలు గుడ్డిగా నమ్ముతూ ఎంతో తప్పు చేశాను. ఇప్పుడు తప్పు నాదని అర్థమైంది. నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, బయటికి వెళ్ళిపో అంటూ సునంద అయితే నిర్ణయించుకుంటుంది. లేదత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. నిజమే, ఆనందిని బయటికి పంపించేయడానికి కారణం నేనే. దానికి కారణం మీరే అత్తయ్య. ఎందుకంటే పెద్ద కోడలు అంటూ నెత్తిన పెట్టుకుని నన్ను ప్రతి విషయంలో చిన్నచూపు చూస్తున్నారన్న ఒకే ఒక కారణంతో ఆ కోపంతో ఇదంతా చేశాను. నన్ను క్షమించండి అంటూ ఉండంగానే ఇక సునంద అయితే, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోవలసిందే, నిన్ను నేను క్షమించను అంటూ జీవనకైతే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే ఆదిత్య ఆనంది కలవాలని మీరైతే కోరుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.